భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 10/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్ష చవితి శుక్రవారం చవితి రాత్రి 12:36 వరకు కృత్తికా నక్షత్రం రాత్రి 10:55 వరకు వర్జ్యం ఉదయం 11:45 నుండి 1:14 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:16 నుండి 9:03 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:31 నుండి 12:58 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 5:40 అమృతగల రాత్రి 8:41 నుండి 10:10 వరకు రాహుకాలం ఉదయం 10:30 12 గంటల వరకు కూడా రాహుకాలం ఉంది ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం సాయంకాలం 3 గంటల నుండి 3:01 నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం సిద్ధియోగం రాత్రి 11:40 భవ మధ్యాహ్నం 1:39 బాలువ రాత్రి 12:26 ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి విశేష వస్త్ర వస్తులాభాలు రుణములు తీరుట లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన మేలు చేస్తుంది మీకు వృషభ రాశి వారి స్త్రీలకు ఇబ్బందులు నేత్ర సంబంధిత బాధలు ఉంటే సూర్య ఆరాధన ఆదిత్య హృదయం చదవడం కానీ వినటం కానీ చేయండి మిథున రాశి వారి శుభకార్యాలు బంధుమిత్రుల సంగమం ఉంటుంది నవగ్రహ ఆరాధన చేసుకునే ప్రయాణ సౌఖ్యాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారికి స్త్రీ సంబంధాలు బంధువులతో సమస్యలు శత్రువుల వల్ల ఇబ్బందులు కానీ శత్రు జయము ఉంటుంది శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు హనుమద్ ఆరాధన ఆంజనేయ స్తోత్రపారాయణ సింధూర ధారణ కూడా మీకు మేలు చేస్తుంది సింహరాశి వారి ధనలాభము దైవ కార్యాల్లో పాల్గొనుట కుటుంబ ఆనందం ఆరోగ్యం కొరకు సూర్య ఆరాధన ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు కూడా బాగుంటాయి కన్యారాశి వారికి ధనప్రాప్తి బంధువులతో కలహాలు వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి మీరు కూడా సీతారామచంద్ర సమేత ఆంజనేయ స్వామి వారి దర్శనము రామనామస్మరణ రామనామ తారక చేయడం వల్ల మంచిది తులారాశి వారికి శారీరక శ్రమ అలాగే భార్య వల్ల లాభాలు కుటుంబంలో స్వల్పంగా బంధుమూలకంగా విరోధాలు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన దర్శనము కూడా చాలా మంచిది వృశ్చిక రాశి వారి పాత గృహ వాహనాల మార్పులు పాత గృహం కానీ వాహనం కానీ మారే ఒక మార్పులు ఉన్నాయి మంచి భూలాభాలు కూడా ఉన్నాయి మరింత అనుకూలంగా లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన బాగుంటుంది మీకు ధనస్సు రాశి వారికి గృహంలో శుభకార్యాల నిమిత్తమే ధనవ్యయము ఆనందము వెంకటేశ్వర దర్శనము దీపారాధన కూడా మంచిది మకర రాశి వారి సంతాన సౌఖ్యం దూర ప్రాంత ప్రయాణాలు ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలతలు లక్ష్మీ గణపతి ఆరాధన ఇంకా మేలు చేస్తుంది కుంభరాశి వారి కుటుంబంలో శుభకార్యాలు హాజరుగుట గౌరవ వృద్ధి ధనయోగం సూర్య ఆరాధన చేయడం వల్ల అనుకూలం మీనరాశి వారి స్వల్ప కలహాలు మాట పట్టింపులు ధనవ్యయము కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల చాలా అనుకూలం చవితి శుక్రవారం కావడం గణపతి అలాగోప లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం నియమాలు చేయడం వల్ల సౌభాగ్యము సంతానము స్త్రీలు కనుక శుక్రవారం నియమాలు చేసి చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించ కుంకుమను ధరిస్తే శుక్రవారం ఇంట్లో మామిడి తోరణాలు కట్టుకోవడం దీపారాధన చేసుకోవడం అలాగే ఇంట్లో కుంకుమ పూజ చేసుకుంటే ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటే వారానికి ఒక్కరోజైనా ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీ వృద్ధి ధన వృద్ధి ఐశ్వర్యంతో తొలతూగే అవకాశం ఉంది